ఏమండి? దేవుని కృప మనకి తోడుగా ఉంచి, ఇప్పుడు కోడి రెక్కల చట్నీ పెట్టినప్పుడు కోడి పిల్లలని ఎక్కడికి వెళ్తాయండి? ఆ రెక్కల నీళ్ళకి వెళ్ళినప్పుడు ఆ పాదాల చుట్టూ ఉంటాయి. అట్లకి ప్రేమైనప్పటికి ప్రొటెక్షన్ ఇచ్చింది. ఆ కోడి ఆ పిల్లలకి ఏమి ఇచ్చింది చెప్పండి? రక్షణగా ఉన్నది. వాటికి అపాయం ఏమీ రాకుండా కాపాడుతుంది. హల్లెలూయా. అందుకనే మరో మాట కదా, మహోన్నతుల చాటున నివసించేవాడు సర్వశక్తి నేను విశ్రమించేవాడు. తర్వాత ఏమన్నాడు? ఆయనే నా కొండ, నా కోట, నేను నమ్ముకును నా దేవుడు. హల్లెలూయా. ఇలా ఉంటే మళ్ళీ కొత్త నిబంధనలోకి వెళ్తే మళ్ళీ అక్కడ కాపరి ఎవరంట? గొర్రెలు, మంచి కాపరి గొర్రెల కొరకు ఏం పెడతాడు? ప్రాణం పెట్టాడు. హల్లెలూయా. ఇప్పుడు దేవుని సింహాసనము పాదపీఠము దగ్గర మనం ఉన్నాం కాబట్టి ఇక్కడ తర్వాత మాట్లాడుతున్నాడు. ఏమంటాడంటే చూడండి, కిందకు వస్తే, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగును. ఇప్పుడు సంభాషణ ఏంటంటే, ఆయన పాదాల చెంత ఎవరున్నారు? చాలా మంది ఉన్నారు. ఒకరు కాదు. చెడ్డవారి మీద వర్షం వస్తుంది, మంచి వారి మీద వర్షం వస్తుంది. దేవుడు చెడ్డవారికి ప్రొటెక్షన్ ఇస్తున్నాడు, మంచి వారికి ప్రొటెక్షన్ ఇస్తున్నాడు. కానీ ఆయన కన దృష్టి ఎవరి మీద ఉన్నదంట? ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడే నా మాట విని వణుకుచుండునో వారిని నేను దృష్టించుచున్నాను. ఈ మాట మనసు పెడదామండి. ఆత్మ విషయమై దీనుడైన వారు ధన్యులు. అంటే దీనత్వము ప్రతి ఆత్మీయునికి ఉండాలి. దీనత్వము ఎక్కడికి తీసుకెళ్తుందంటే చూడండి, దీనత్వం ఎక్కడికి తీసుకెళ్తుందంట? నలిగిన హృదయము గలవాడు. అంటే మనల్ని నలిగిన మనస్సులోకి తీసుకెళ్తాడు. దీనత్వము కలిగిన వాని యొక్క మనస్సు ఎలా ఉంటుందంటే నలిగిన మనస్సు. హల్లెలూయా. విరిగి నలిగిన మనస్సు ఎవరిలో ఉంటుందో వారిలో ఏముందంటే దీనత్వం ఉంది. కానీ ప్రస్తుత కాలంలో దీనత్వం కనబడట్లేదు. దైవజనుల దగ్గర కనబడట్లేదు, విశ్వాసుల దగ్గర కూడా కనబడట్లేదు. ప్రశ్న ఏంటంటే, మన దగ్గర దీనత్వం అనేది ఉంటే కనుక దేవుడి కన్ను దృష్టి మన మీదే ఉంటుంది. ఎందుకంటే ఆయన ప్రతి ఒక్కరిని చూస్తున్నాడు కదా. కంటి నుండి నిర్మించిన వాడు, కానుకుంటున్నా చెవులను కలుగజేసిన వాడు, వినకుండునా ఇశ్రాయేలు ప్రజలు ప్రార్థించగా విన్నాడు. వాళ్ళు వెట్టి చాకిరీలు చేస్తున్నారు చూశాడు. వాళ్ళ విరిగి నలిగిన హృదయముతో ప్రార్థించినప్పుడు దేవుడు కనికరించాడు. శత్రువు నుండి విడిపించి నడిపించినప్పుడు మరలా వాళ్ళు హృదయాలు ఏమైపోయినాయి అంటే, విరిగి నలిగిన హృదయాలు కాస్త ఏమైపోయినాయంట? బండ మారిపోయి. ఏమైపోయినాయంటే మీకు అర్థమైందండి? శ్రమలో ఉన్నప్పుడు మొరపెట్టిన ప్రార్థన విరిగి నలిగినదైతే, శ్రమ నుండి విడిపించి నడిపించి అద్భుతాలు చేస్తూ ఆశ్చర్య కార్యములను అనుభవిస్తున్నప్పుడు వాళ్ళ హృదయం ఏమైపోయిందంటే బండ మారిపోయింది. ఇశ్రాయేలు ప్రజలకి తెలివి లేదు. హల్లెలూయా. ఇప్పుడు మనకి కూడా ఉండవలసింది ఏంటంటే, నిజముగా ఆయన కృప నీకు ఉంది అని నమ్మితే నీ మనసు దీనత్వము కలిగినదై వణుకుచూ ఉండాలంట. ఎందుకు వణకాలి? వణకడం దేనికో తెలుసా అండి? రోజు చచ్చి బతుకుతున్నాడంట అపోస్తులైన పౌలు. ఎవరు? అపోస్తులైన పౌలు ఈ లోకములో ఆత్మీయంగా బ్రతకాలంటే లోకముతో ఆయన మరణించాలి. ఎవరిని బట్టి మరణించాలి? లోకమును బట్టి మరణించాలి. మీకు అర్థమవుతుందండి? లోకము మిమ్మల్ని ద్వేషిస్తుంది. ఎందుకు అనంటే, మిమ్మల్ని లోకము నుండి నేను ఏర్పరచుకుంటుని. ఎక్కడి నుంచి ఏర్పరచుకున్నాడంట? లోకము నుండి మనలను ఏర్పరచుకున్నాడు.